తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అలా అనుబంధపురంలో అనే ఒక చిన్న కథను వినేద్దామండి. రచన శ్రీ పోడూరి వెంకట శర్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కొడుకు రామంని స్కూల్కి పంపి రోడ్ నెంబర్ 10లో ఉన్న తన క్లినిక్కి డాక్టర్ రజని చేరుకునేప్పటికీ 10 దాటింది. ఆమె కంటే రోజు గంట ముందుగానే క్లినిక్కి బయలుదేరతాడు ఆమె భర్త కృష్ణ. రజని వెళ్ళేప్పటికే బిజీగా ఉన్నాడు. అతనిది హార్ట్ స్పెషలైజేషన్. అతని వింగ్లో కంటే ఆమె వింగ్లో పేషెంట్ల క్యూ ఎక్కువగా ఉంది. తర్వాత 2 గంటలు ఒక్కొక్కళ్ళనే నర్స్ కమల పంపిన పేషెంట్లతో మాట్లాడడంతోనే సరిపోయింది. ఆమెది సైకియాట్రీ కాబట్టి ఎక్కువసేపు పేషెంట్లతో మాట్లాడుతూ ఉండాలి. 12 అవగానే కమల వచ్చి, సార్ టీ తాగడానికి రమ్మంటున్నారు మేడం అని చెప్పి వెళ్ళింది. రోజు 12ంటికే బ్రేక్ ఇచ్చి ఒక 10 నిమిషాలు టీ తాగుతూ ఇద్దరి విభాగాల విషయాలు అప్డేట్ చేసుకుంటారు. ఆమె వెళ్ళేటప్పటికీ కృష్ణ ఎవరితోనో ఫోన్ మాట్లాడి క్రెడిల్ చేస్తున్నాడు. ఆమెను చూడగానే, మీ బాబాయ్ గారు ఫోన్ చేశారు. మోహన్ మ్యారేజ్ విషయం నీతో మాట్లాడాలట. వీలైతే నిన్నొక మాట మాట్లాడమన్నారు అన్నాడు. మోహన్తో ఆయన మళ్ళీ గొడవ పడ్డారేమో అంది ముఖంలో చాలా నిరుత్సాహం చూపిస్తూ. వీకెండ్లో కన్సల్టెంట్గా డాక్టర్ వనుజ పేషెంట్లను చూడ్డానికి కాకినాడ వెళ్తున్నావు కదా, అప్పుడు కొత్తపేట వెళ్ళి ఆయనని కలిసి మాట్లాడి చూడు అన్నాడు కృష్ణ. మోహన్ విషయం ఆయనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు అందామె మనసులో మాట పైకి చెబుతూ. బ్రేక్ తర్వాత మళ్ళీ ఇద్దరూ పేషెంట్లతో బిజీ అయిపోయారు. సాయంత్రం ఇంటికి కృష్ణ డ్రైవ్ చేస్తుంటే ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. ఎవరి జీవితంలోనైనా సుఖదుఖాలు కలగలుపుగా వస్తూ ఉండడం సహజమే. కానీ ఆమె జీవితంలో జరిగినన్ని మలుపులు ఎవరికైనా తక్కువ ఉంటాయేమో. తల్లిదండ్రులకి ఆమె ఒక్కతే సంతానం. ఆమెకి ఏడాది నిండకుండానే తండ్రి చనిపోయాడు. అందుచేత ఫోటోలో తప్ప తండ్రిని చూడనట్టే లెక్క. దింపుల గుమాస్తాగా ఆయన సంపాదించే ఆధారం పోవడంతో తల్లి దేవమ్మ రోడ్డున పడింది. రోజు గడవడమే కష్టమైన పరిస్థితులలో పరిచయస్తుల సహాయంతో ఒకళ్ళిద్దరి ఇళ్లలో వంటలు చేసి పెడుతూ రజనీని పెంచింది. వాళ్ళు రెగ్యులర్గా పెట్టుకునే స్తోమత ఉన్నవాళ్ళు కాదు కనుక తరచూ కష్టాల పాలయ్యేది. వేణుగోపాలస్వామి గుడి పూజారి వరదయ్య గారి సహాయంతో గుళ్ళో ప్రసాదాల పని కొంత సహాయపడేది. రజనీకి 10 ఏళ్ళు వచ్చేదాకా ఆమె కష్టాలు పడుతూ ఉన్నా కూతురు చదువు పట్ల చాలా శ్రద్ధ వహించింది ఆవిడ. దైవకృప వల్ల చిన్నప్పటి నుంచి రజని చదువులో చూపించిన చురుకుదనం దేవమ్మ గారికి పెద్ద రిలీఫ్. ఆవిడ కష్టాలకి రజనీ జీవితానికి కూడా ముడిపడ్డ మలుపు రజనీకి 10 ఏళ్ళు నిండిన తర్వాత జరిగింది. రామనాథం గారు కొత్తపేటలో చాలా సంపన్నులలో ఒకరు. 80 ఎకరాలు వరి కొబ్బరి కలిసి ఉన్న సుక్షేత్రానికి అధిపతి. ఆయన తండ్రి కాలం నుంచి ఆయనకి వ్యవసాయమే ప్రపంచం. స్కూల్ ఫైనల్తో చదువు ఆపేసి వ్యవసాయంలోనే ఉండిపోయాడు. ఆయనకి పెళ్ళయి 10 ఏళ్ళైనా పిల్లలు కలగకపోతే చేయని పూజ లేదు. వాళ్ళ ఇంట్లో అంతవరకు పనిచేస్తున్న కాంతమ్మ గారు చనిపోతే వాళ్ళకి వంటకి ఒకరు రెగ్యులర్గా కావలసి వచ్చి ఆయన భార్య భారతి గారు వరదయ్య గారితో ఎవరినైనా చూడమని చెప్పడంతో ఆయన సలహా మేరకు దేవమ్మ గారికి వాళ్ళ ఇంట్లో పని దొరికింది. ఆమె చేరడం, భారతి గారు గర్భం దాల్చడం ఒకే మాట జరిగాయి. రామనాథం గారు మంచివాడే, కానీ ఆయన కంటే భారతి గారు ఇంకా చాలా మంచి మనిషి. పిల్లలు లేరని భార్య పడే బాధ కంటే ఆ విషయంలో ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారన్న విషయం మీద ఎక్కువ ధ్యాస ఆయనకి. అందుకనే సీమంతం దగ్గర నుంచి మొదటి బిడ్డ కళ్యాణ్ పుట్టిన బారసాల మొదలైన కార్యక్రమాలు అన్నింటినీ చాలామందిని పిలిచి ఫంక్షన్లు పెద్దగా చేశాడు. కళ్యాణ్ తర్వాత వెంటనే వాళ్ళకి మోహన్ పుట్టాడు. భారతి గారికి దేవమ్మ గారికి చాలా మంచి అనుబంధం ఏర్పడింది. భారతి గారు ఎప్పుడూ దేవమ్మ గారిని వంట మనిషిగా కాకుండా తోడబుట్టిన దానిలా చూసుకునేది. తల్లితో పాటు రజని తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడే వాళ్ళ పిల్లలతో గడపడానికి కారణం ఆవిడ రజనీని కూడా తన పిల్లలతో సమానంగా చూసేది. బట్టలు కానీ మిగతావి కానీ అన్నీ వాళ్ళ పిల్లలతో సమానంగా రజనీకి కూడా కొనేది.
రజని చదువులో చురుకుగా ఉందని తెలిసి ఆ చదువు బాధ్యత అంతా ఆవిడే తీసుకుంది. మోహన్ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఆడపిల్ల మీద వాళ్ళ కోరిక తీరలేదో ఏమో భార్యాభర్తలిద్దరూ రజనీని కూతురులాగే చూసుకునేవారు. రామనాథం గారిని రజని బాబాయ్ గారు అని పిలవడం అలవాటైంది. కళ్యాణ్ కంటే మోహన్ ఆమె దగ్గర అక్క అక్క అంటూ ఎక్కువ గడిపేవాడు. ఇంటర్ దాకా ఆమె చదువు కొత్తపేటలో పెద్ద ఖర్చు లేకుండానే జరిగిపోయింది. ఇంటర్లో స్టేట్లో 2వ ర్యాంక్ రావడంతో తల్లితో పాటు భారతి గారు కూడా చాలా సంతోషించారు. అప్పటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ఊళ్ళో బీఎస్సీ చదవడం తప్ప వేరే ఆలోచన రాలేదు. కానీ భారతి గారు మెడిసిన్ ఎంట్రన్స్ రాయమని ప్రోత్సహించడం, అందులో కూడా ఒక మంచి ర్యాంక్ రావడంతో రజని కాకినాడలో మెడిసిన్ చేయాలనే నిర్ణయం మొదట భారతి గారు, ఆ తర్వాత బాబాయ్ గారు తీసేసుకున్నారు. కాకినాడలో రామనాథం గారి చెల్లెలు జానకి గారింట్లో ఉండి డే స్కాలర్గా రంగరాయలో చేరడానికి ఆయన ఏర్పాటు చేశారు. ఫీజులన్నీ ఆయనే కట్టారని వేరే చెప్పక్కర్లేదు. తన గురించి అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నారన్న దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు ఆయన. సందర్భం వచ్చినప్పుడు తాను రజనీని చదివిస్తున్న సంగతి అవతలి వాళ్ళకి తెలియచేయడానికి తాపత్రయపడేవారు. ఆ ఒక్క బలహీనత తప్ప ఆయన రజనీకి పితృవాత్సల్యాన్ని చవి చూపించారు. ఆమె మెడిసిన్లో చేరిన తర్వాత చదువు ఒత్తిడితో వెకేషన్లో రావడం కూడా తక్కువగా ఉండేది. వచ్చినప్పుడల్లా కళ్యాణ్, మోహన్ త్వరగా ఎదిగిపోయారని అనిపించేది ఆమెకి. ఇద్దరూ చదువులో చాలా చురుగ్గా ఉండి ఎటువంటి సమస్యలు తల్లిదండ్రులకి కలిగించలేదు. ఒక మాట సెలవులకి వచ్చినప్పుడు మోహన్ ఆమెని ఒక్క మాట పలకరించి వెళ్ళిపోయి ఎక్కువ కాలం వాడి స్నేహితుడు నారాయణ్తో గడపడం గమనించింది. అక్క అక్క అంటూ ఎప్పుడు చుట్టూ తిరిగేవాడు, ఏమిటి ఈ మార్పు అనుకుంది ఆమె. ఏమిటి పిన్ని, ఎవరి కొత్త స్నేహితుడు? మోహన్ ఎప్పుడూ వాడితోనే ఉంటున్నాడు అడిగింది భారతి గారిని. వాడి క్లాస్మేటే, పంచాయతీ గుమస్తా నాగరాజు కొడుకు. మొదట్లో ఎప్పుడూ వాడి గురించి కబుర్లే చెప్పేవాడు. ఈ మధ్యన కంబైన్డ్ చదువు పేరు చెప్పి ఎప్పుడూ ఆ నారాయణ ఇక్కడే ఉంటున్నాడు. 1-2 మాటలు బాబాయ్ గారు అంత క్లోజ్నెస్ మంచిది కాదు అని మందలించినా మోహన్ వినటం లేదు అని ఆవిడ వివరించింది. రజని ఉండగానే ఒక మాట మోహన్ని నారాయణతో స్నేహం గురించి చాలా పరుషంగా మాట్లాడి మందలించారు రామనాథం గారు. నీకు నా మాట కంటే వాడి స్నేహం ఎక్కువ, ఎందుకురా నీకు అంత పంతం అని ఇంకా ఏవేవో అని వెళ్ళిపోయారు. వాడు బిక్క చచ్చిపోయి తల వంచుకుంటే దగ్గరికి వెళ్ళి తల నిమిరింది రజని. అప్పుడు వాడు తలెత్తి తనని చూసిన చూపు ఆమె మనసును కలిచివేసింది. తన నిస్సహాయతని వాడు ఆ ఒక్క చూపులో చెప్పకనే చెప్పాడు. నేను నాన్నని కావాలని కష్టపెట్టడం లేదక్కా అన్నాడు ఏడుపుకు తక్కువగా. నేను నాన్నతో మాట్లాడతానులే, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు అన్నది. ఆ తర్వాత ఆ విషయం రజని ఎక్కువ ఆలోచించలేదు. ఆ రోజు ఫైనల్ పరీక్షలకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే తల్లి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది. రామనాథం గారి చెల్లెలు జానకి గారు ఫోన్ తీసుకుని ఆవిడ కూడా దేవమ్మ గారితో మాట్లాడారు. తాను కూడా వస్తానని చెప్పి డ్రైవర్ని పిలిపించి రాత్రికి రాత్రే కొత్తపేట బయలుదేరారు. ఇంటికి వెళ్ళేటప్పటికీ అందరూ అరుణా నర్సింగ్ హోంలో ఉన్నారంటే అక్కడికి వెళ్ళారు. మోహన్ ఆత్మహత్యకి ప్రయత్నించినట్టు, ప్రాణాపాయం నుండి బయటపడ్డట్టు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి చెప్పింది, నారాయణతో స్నేహం విషయంలో మోహన్తో బాబాయ్ గారు గొడవపడ్డారని. నారాయణని ఇంటికి రావద్దని గట్టిగా చెప్పి మోహన్ని వేరే ఊళ్ళో పెట్టేస్తానని బెదిరించారని తెలిసింది. అది జరిగిన కొద్ది గంటలకే ఏదో అనుమానం వచ్చి భారతి గారు మోహన్ రూమ్కి వెడితే చేతి నుండి రక్తం కారుతూ మంచం మీద పడి ఉంటే అరుపులు అరిచి అందర్నీ పోగు చేసి హాస్పిటల్కి చేర్చారని తెలిసింది. అదంతా ఒక ఎత్తైతే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడడానికి రజనీని తీసుకువెళ్ళి అక్కడ ఆయన చేసిన ప్రయత్నాలు ఇంకొక ఎత్తు. మోహన్ ఆత్మహత్య ప్రయత్నం గురించి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఎలా ఏం చెప్పాలో హాస్పిటల్ వాళ్ళకి చెప్పారు ఆయన. విషయం బయటికి పొక్కకుండా ఆయన చేసిన ప్రయత్నానికి ఖర్చు బాగానే అయినట్టుంది. ఇవన్నీ రజనీకి ఆశ్చర్యం కలిగించాయి. కొడుకు అంత ప్రమాదంలో ఉంటే ఆయన పరువుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం బాగోలేదనిపించింది. మోహన్ తన మాటని లక్ష్య పెట్టకుండా ఎవడో పరాయివాడికి ప్రాధాన్యం ఇవ్వడం ఆయన తట్టుకోలేకుండా ఉన్నాడు. ఎందుకు వాడికి అంత పంతం అంటాడు ఆయన భారతి గారితో. ఇంకో పక్క మోహన్ ప్రవర్తన ఆమెకి అర్థం కాలేదు. మోహన్ నారాయణల స్నేహం, వాళ్ల ప్రవర్తనల గురించి మరిన్ని వివరాలు భారతి గారి దగ్గర నుంచి సేకరించి వెనక్కి వచ్చేసింది. మెడిసిన్లో చేరిన మొదటి సంవత్సరం నుంచి
4th ఇయర్లో ఉన్న కృష్ణతో పరిచయమైంది రజనీకి. అతని చదువులో కూడా సహాయం చేయడం జరుగుతోంది. కొత్తపేట నుంచి రాగానే కృష్ణతో మోహన్ గురించి మాట్లాడింది. అతను సైకియాట్రీ ప్రొఫెసర్ వరదరాజన్ తనకు తెలుసునని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన్ని కలిసినప్పుడు మోహన్ నారాయణల స్నేహం వివరాలు, తండ్రితో అతని ప్రవర్తన, ఈ మధ్య జరిగిన ఆత్మహత్యా ప్రయత్నం అన్నీ వివరంగా చెప్పిన తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. తెలుసున్న మటుకు గుర్తుకు తెచ్చుకుని అన్నీ చెప్పింది. ట్రీట్మెంట్ ఏమన్నా అవసరమా సార్ అని అడిగింది ఆయన్ని ఆతృతగా రజని. మీరు ఏం డాక్టర్లు, మీకు తట్టలేదా అసలు విషయం అన్నాడు ఆయన కృష్ణ కేసి రజని కేసి చూసి నవ్వుతూ. వీళ్ళిద్దరూ తెల్లబోయి తల అడ్డంగా ఊపారు. మన ప్రాంతాలలో ఆ కేసులు తక్కువ కనుక మీకు తట్టలేదు. మీరు చెప్పిన వివరాలను బట్టి వాళ్ళిద్దరి మధ్య మామూలు స్నేహం కాదు, ఒక మగవాడు ఇంకొక మగవాడిని లైంగికంగా ఇష్టపడటం. మీకు తెలుసుగా ఆ పేరు, అదే వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి కారణం అన్నాడు మిస్టరీ విప్పుతూ. మనుషులు అలా ఎందుకు అవుతారు సార్? ఆ అసహజమైన ప్రవర్తన ఏదైనా వ్యాధి లాంటిదా అని అడిగింది రజని. ఆ ప్రవర్తన కోరి తెచ్చుకున్నది కాదు, 3 రకాల ప్రభావాల వల్ల, అంటే జన్యుపరంగా కానీ, హార్మోన్ల ప్రభావం వల్ల కానీ, లేదా మరికొంత పర్యావరణ ప్రభావం వల్ల కావచ్చు. ఏది ఇదమిద్దమని ఇంకా శాస్త్రకారులు నిర్ణయించలేకపోయారో. దానికి మోహన్ లాంటి వాళ్ళని తప్పుపట్టి ప్రయోజనం లేదు. చాలా సున్నితంగా హ్యాండిల్ చేయకపోతే పరిణామాలు ఇప్పుడు జరిగిన దానికంటే తీవ్రంగా ఉండవచ్చు. డాక్టర్, దీనికి సైకియాట్రీ పరంగా ట్రీట్మెంట్ చేయలేమా? ఒక వ్యాధిలా కానీ, సైకలాజికల్ డిసార్డర్లా కానీ దానిని ట్రీట్ చేయడం కుదరదు. సాంఘిక రాజకీయ పరంగా వాళ్ళకి హక్కులు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న విషయం కంటే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వివరించారు ప్రొఫెసర్ వరదరాజన్. అయినా అనుమానం ఎందుకని కొత్తపేట వెళ్ళి ఒక మాటు మోహన్ని వెంట పెట్టుకువచ్చి వాడిని పరీక్షించమంది. ఆయన వాడితో చాలాసేపు ప్రైవేట్గా మాట్లాడి వచ్చి తాను గతంలో చెప్పినది సరైనదేనని చెప్పారు. ట్రీట్మెంట్ లేదు అని చెప్పినా రజని ఏం చేయాలో వివరంగా సలహా ఇచ్చారు. మోహన్ విషయం కనుక్కోవడానికి వెళ్లడంతో ఆయనతో పరిచయం పెరిగి భవిష్యత్తులో రజని ఎండి సైకియాట్రీ చేయడానికి దోహదపడింది. మెడిసిన్ పరీక్షలు అయిన తర్వాత ఇంటికి రాగానే మొదట భారతి గారికి ఎలా చెప్పాలో తెలియలేదు. ముందు వాళ్ళిద్దరినీ విడదీయాలన్న రామనాథం గారి ప్రయత్నం ఆపాలని భారతి గారికి ఎలా చెప్పాలో ముందు ఆలోచించుకుని చెప్పింది. మోహన్ నారాయణల మధ్య ఉన్నది మామూలు స్నేహం కాదని, ఆ సంబంధం బలవంతంగా విడదీయాలని చూస్తే మోహన్కి మానసిక సమస్యలు రావచ్చని చెప్పి అందుచేత బాబాయ్ గారి ప్రయత్నాలు ఆపేలా చూడమని చెప్పింది. విషయం ఇది అని ఆవిడకి చెప్పలేకపోయినా అప్పటికి ఆయన చేత ప్రయత్నాలు ఆపించగలిగింది. మెడిసిన్ అవగానే కృష్ణ ప్రోత్సాహంతో ఎండి సైకియాట్రీలో చేరింది రజని. అప్పటికే కృష్ణ ఎండి పూర్తి చేసి ఒక సీనియర్ దగ్గర కాకినాడలోనే చేరాడు. మధ్యలో ఓ మాట వచ్చినప్పుడు బాబాయ్ గారితో మాట్లాడినప్పుడు ఆయన మోహన్ పట్ల ఇంకా కోపంగా ఉన్నాడు. మోహన్ విషయం మాటలలో వచ్చినప్పుడు ఆయన, వాడికెందుకు నా మాట పట్ల గౌరవం లేదు, వాడి నిర్లక్ష్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, కళ్యాణ్ చూడు వాడికి నా మాట వేదం అన్నాడు ఆయన కోపంగా. అది కాదు బాబాయ్ గారు, మోహన్ కావాలని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయటం లేదు. నారాయణ పట్ల అతని ప్రవర్తన కావాలని తీసుకున్న నిర్ణయం కాదు. ఆ విషయంలో అతను అసహాయుడు అంతవరకు చెప్పింది. కానీ అసలు విషయం ఆయనకు చెప్పే ధైర్యం లేకపోయింది. చెబుదామని నోటిదాకా తెచ్చుకుని చెప్పలేకపోయింది. నేను వైద్యపరంగా మా ప్రొఫెసర్తో చర్చించాను. మొన్న జరిగిన సంఘటన లాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం మోహన్ని అతని ఇష్టానికి వదిలేద్దాం అని నచ్చచెప్పి వచ్చేసింది. రజని ఎండి పూర్తి చేసి కృష్ణతో పెళ్లి తర్వాత హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ పెట్టడం వంటివన్నీ జరిగి 7-8 ఏళ్ళు మోహన్ పరంగా గొడవలేమీ జరగలేదు. ఈ మధ్యలో కళ్యాణ్కి పెళ్లి అవ్వడం, భార్యతో సహా అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. లోకల్గా డిగ్రీ అయిన తర్వాత మోహన్ నారాయణతో కలిసి మెడికల్ హోల్సేల్ వ్యాపారం కొత్తపేటలోనే పెట్టి చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ఇల్లు దగ్గర పడగానే ఆలోచనల నుంచి బయటపడింది రజని. రాత్రి భోజనాలైన తర్వాత బాబాయ్ గారికి కాల్ చేసింది. ఆయన ఫోన్ ఎత్తగానే, బాబాయ్ గారు, నేను రజనీని ఫోన్ చేయమన్నారట, అంతా కులాసాయేనా అడిగింది. ఏం కులాసాలే, ఈ మోహన్ గాడు పెళ్లి చేసుకోనంటున్నాడు. ఊళ్ళో అందరూ పెద్దవాడి పెళ్లి అయిపోయింది కదా,
చిన్నవాడికి ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. వీడికి కూడా చేసేస్తే బాధ్యతలు అయిపోతాయి కదా అనుకుంటే వీడు పెళ్ళి వద్దంటాడు. ఆ నారాయణగాడు చేసుకుంటేనే కానీ వీడు చేసుకోడేమో. నువ్వు ఒక మాట వచ్చి మాట్లాడతావా? వీకెండ్లో కాకినాడ వస్తున్నాను, అప్పుడు వచ్చి మాట్లాడతాను, కంగారు పడకండి అని నచ్చజెప్పింది. కాకినాడ వెళ్లే ముందు కృష్ణతో మళ్ళీ మోహన్ విషయం మాట్లాడింది. ఏం చేస్తే బాగుంటుంది అని. మీ బాబాయ్ గారికి మోహన్ విషయంలో సరైన అవగాహన ఏర్పడినట్లు లేదు. మోహన్ తన మాటని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నాడనే అభిప్రాయంలో ఉన్నట్టున్నారు. నువ్వు ఎలాగైనా ఆయనని మన ప్రొఫెసర్ వరదరాజన్ దగ్గరికి తీసుకుని వెళ్ళు. విషయం అర్థమయ్యేలా చెప్పించు. ఆయన రిటైర్ అయినా మీ కేసుల విషయంలో అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తూనే ఉన్నావు కదా అని సలహా ఇచ్చాడు కృష్ణ. మంచి సలహా, తప్పకుండా తీసుకువెడతాను అంది రిలీఫ్ ఫీల్ అవుతూ. కాకినాడలో వనజ పేషెంట్లను చూసిన తర్వాత వరదరాజన్ని కలిసింది. బాబాయ్ గారు ఫోన్ చేసిన సంగతి, ప్రస్తుత పరిస్థితి వివరించింది. అదేమిటి, ఆయనకింకా అసలు విషయం చెప్పలేదా? ఆయనకి సమస్య చెబితే తప్ప పరిష్కారం దొరకదు నీకు. ఆయన మాటని నిర్లక్ష్యం చేయడంలో అతని అసహాయత ఆయనకి అర్థమయ్యేలా చెబితే కానీ ఆయనలో మార్పు తీసుకురాలేమో. నీకు ఆయనతో సమస్య చెప్పడానికి ఎంబరాజింగ్గా ఉంటే మీ పిన్నిగారికి చెప్పి ఆవిడ ద్వారా చెప్పించు. ఆ తర్వాత నా దగ్గరికి తీసుకురా. నేను ఆయనకి మోహన్ విషయంలో ఆయన అర్థం చేసుకోవాల్సింది చెప్తాను అని సలహా ఇచ్చారు. ఆమె వెళ్ళబోతుంటే ఆపి, ఇంకో విషయం, ఈ మధ్యన కొందరు చవటలు మన తెలుగు సినిమాలలో ఇలాంటి వాళ్ళని గురించి హాస్యం కోసం వెకిలిగా సినిమాలలో చూపిస్తున్నారు. అటువంటి సినిమాలు ఆయన చూడకుండా చూడు అన్నారు. బాబాయ్ గారు సినిమాలు ఎక్కువ చూడరండి, అయినా పిన్నికి చెబుతానండి అని వచ్చేసింది. కొత్తపేట వచ్చి ఆ రాత్రే భారతీ పిన్నికి చాలా వివరంగా చెప్పింది. ఏమీ దాచకుండా అసలు విషయం చెప్పేసింది. మొదట ఆవిడకి అర్థం కాలేదు. చచా, అదేమిటే, అలా ఎక్కడైనా ఉంటుందా? నమ్మలేకుండా ఉన్నాను అంది ఆవిడ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. నువ్వు ధైర్యం తెచ్చుకో పిన్ని, ఇప్పుడు వాడికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. మనమంతా వాడికి సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. ముందు నువ్వు బాబాయ్ గారితో మాట్లాడు, తర్వాత ఆయనని మా ప్రొఫెసర్ గారి దగ్గరికి తీసుకువెడతాను. ఆయన బాబాయ్ గారికి అన్నీ వివరంగా చెప్తారు అని భారతి గారికి నచ్చచెప్పింది రజని. మరునాడు పొద్దున్నే బాబాయ్ గారు ఆయన గదిలోకి రజనీని పిలిచారు. ఆయన్ని చూడగానే ఆయనకి సడన్గా 10 ఏళ్లు పెరిగినంత మార్పు వచ్చినట్టు అనిపించింది ఆమెకి. ఏమిటమ్మా, మీ పిన్ని చెప్పింది నాకేమీ అర్థం కాలేదు. పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరుతాయి కదా. చెడు సావాసం వల్ల అనేక అలవాట్లు అవుతాయి. వాటి కోసం పెళ్ళిళ్ళు మానుకుంటామా? మనస్సు నిగ్రహం చేసుకుని చెడు అలవాట్లు మానుకోలేమా? నేను ఎన్ని మాటలు చెప్పినా వాడు ఆ స్నేహాన్ని విడిచిపెట్టడం లేదు. నువ్వు మాట్లాడి చూడు వాడితో అన్నారు. వాడి స్నేహం సిగరెట్టు కాల్చడం, మందు తాగడం లాంటి చెడు అలవాటు కాదండి బాబాయ్ గారు. వాడు ఆ స్నేహాన్ని వదులుకోకపోవడం మీ పట్ల అగౌరవం వల్ల కానీ, మీ మాటలు నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశంతో కానీ కాదండి. వాడొక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాడు అన్నది రజని. నీకు అర్థం కావడం లేదు. ఇటువంటి పిచ్చి వేషాలన్నీ పెళ్ళైతే సర్దుకుంటాయి. వరదయ్య గారు మంచి సంబంధం చెప్పారు. నువ్వు ఒక మాట వాడితో మాట్లాడి చూడు అన్నారాయన. ఆ వేళ రాత్రి కొంచెం బడలికగా ఉంటే త్వరగా భోంచేసి పడుకుంది. నామమాత్రంగా వేరే ఇల్లు ఉన్నా ఎప్పుడు వచ్చినా బాబాయ్ గారింట్లోనే మకాం. అర్ధరాత్రి మోహన్ గదిలోంచి అరుపులు వినపడితే మెలకువ వచ్చి పరిగెత్తుకు వెళ్ళింది. అప్పటికే భారతిగారు కూడా లేచి వచ్చింది. ఏం జరిగిందని అడిగింది ఆవిడని. ఒక అరగంట క్రితమే నారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాడు వెళ్ళగానే ఇంకేముంది, మళ్ళీ ఇద్దరూ గొడవపడ్డారు. రజనీకి ఏం చేయాలో తట్టలేదు. రూంలోకి వచ్చి కృష్ణతో హైదరాబాద్ ఫోన్ చేసి మాట్లాడింది. ఆలోచించి బాబాయ్ గారితో నేను కూడా మాట్లాడతాలే, నువ్వు పడుకో అని ఫోన్ పెట్టేశాడు కృష్ణ. మరునాడు పొద్దుటే లేచి రజని తల్లి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వరదయ్య గారితో మాట్లాడి వచ్చేటప్పటికి ఇంట్లో అందరూ గొడవ పడుతున్నారు. ప్రొద్దుటి నుంచి మోహన్ కనపడటం లేదు. నారాయణ ఇంటికి మనిషిని పంపితే అక్కడికి రాలేదని, మోహన్ ఎక్కడికి వెళ్ళాడో నారాయణకు కూడా తెలియదని తెలిసింది. మధ్యాహ్నం అయినప్పటి నుంచి భారతి గారిని పట్టుకోవడం కష్టమైంది. పెళ్ళి అంటూ వాడి వెనకపడ్డారు. ఇప్పుడు ఆ పెళ్లి లేకపోతే కొంప మునిగిపోయిందా అంటూ ఆవిడ రామనాథం గారి మీద విరుచుకుపడింది. రామనాథం గారు రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. భారతి గారికి సర్ది చెప్పి మళ్ళీ కృష్ణకి ఫోన్ చేసింది. కృష్ణ తనకి తెలుసున్న IPS ఆఫీసర్తో మాట్లాడుతున్నానని, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పాడు.
సాయంత్రానికి కృష్ణ మళ్ళీ ఫోన్ చేసి రామనాథం గారిని లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వమన్నాడు. తను ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి పొద్దున్నకి వస్తున్నానని చెప్పాడు. రజని బాబాయ్ గారితో మాట్లాడి కృష్ణ చెప్పినది చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళింది. దారిలో ఆయన రజనీతో చాలా దీనంగా మాట్లాడాడు. వీడు ఏమీ అఘాయిత్యం చేయడు కదా అని అధైర్యం వ్యక్తపరిచాడు. ఇప్పుడు మీరు ఏమీ ఆలోచించకండి, కృష్ణ చెప్పినట్టు ముందు రిపోర్ట్ ఇచ్చేద్దాం, అతను వచ్చిన తర్వాత మిగిలినవి ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నది రజని. వీళ్ళు వెళ్ళగానే స్టేషన్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి డీసీపీ రషీద్ గారు ఫోన్ చేశారని చెప్పి వీళ్ళ దగ్గర అన్ని వివరాలతో పాటు మోహన్ ఫోటో కూడా తీసుకుని కేసు రిజిస్టర్ చేసుకుని త్వరలోనే కనుక్కుంటామని కంగారు పడవద్దని చెప్పి పంపించాడు. ఆ రాత్రి ఎవరికీ నిద్రలు లేవో. బంధువుల ఇళ్లకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మోహన్ అక్కడికి వచ్చాడేమో కనుక్కుంది రజని. ఎవరూ వాళ్ళ దగ్గరికి రాలేదని చెప్పారు. పొద్దున్నకి కృష్ణ వచ్చాడు. రాగానే రామనాథం గారికి భారతి గారికి ధైర్యం చెప్పాడు. అతను స్నానం చేసి వచ్చేటప్పటికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది రజనీకి. వెంటనే ఆ ఫోన్ తాను తీసుకుని మాట్లాడాడు కృష్ణ. కాసేపు మాట్లాడి నేను వస్తున్నానని చెప్పి పెట్టేశాడు. రావులపాలెం దగ్గర గోదావరిలో ఏదో శవం తేలిందట. ఇక్కడి స్టేషన్ వాళ్ళు వెడుతూ ఎవరైనా వస్తారా అని అడిగారు. నేను వెళ్ళి వస్తాను, కంగారు పడకండి అని కృష్ణ వెళ్ళిపోయాడు. ఆ విషయం వినగానే భార్యాభర్తలిద్దరూ కుప్ప కూలిపోయారు. రజని ధైర్యం చెబుతూ కూర్చుంది. 1 గంట తర్వాత కృష్ణ ఫోన్ చేసి ఆ శవం మోహన్ది కాదని ఫోన్ చేయగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకో గంటకి కృష్ణ వచ్చాడు. ఆ రోజు మరునాడు ఎవరెవరికో ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఈ లోపులో రామనాథం గారిని కూర్చోపెట్టి చాలా చెప్పాడు. తండ్రిగా మీరు మోహన్ ఆనందంగా ఉండడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి, కానీ సంఘంలో పరువు విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతను వచ్చిన తర్వాత అతని ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వండి. ఒక్క వివాహం విషయంలో తప్ప మిగతా విషయాల్లో మీ మాట ఎప్పుడూ అతను కాదనకుండా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు కదా. నిజమే బాబు, అనవసరంగా వాడిని బాధ పెట్టాను. ఇక వాడి పెళ్లి విషయం అస్సలెత్తను. వాడు ఆనందంగా ఉంటే అదే చాలు అన్నాడాయన. ఆ రోజు సాయంత్రం ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక జీపులో మోహన్ని ఎక్కించుకొని వచ్చాడు. ఆయన కృష్ణతో మాట్లాడి వెళ్ళిపోయాడు. నార్త్ వెళ్లే రైల్లో కనపడితే తీసుకువచ్చారట. ఇప్పుడు వాడిని ఏమీ అడక్కండి అన్నాడు కృష్ణ అందరితో. భారతి గారు కొడుకుని తీసుకువెళ్ళి స్నానం చేయించి బట్టలు అవి మార్పించి భోజనం పెట్టి తీసుకువచ్చారు. అక్కడికి రాగానే మోహన్ని పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని, పెళ్లి గురించి నిన్ను ఇంకా నేను అడగను. నారాయణతో కలిసి చేస్తున్న వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం పెంచాలంటే చెప్పు, డబ్బు సర్దుతాను అని ఆప్యాయంగా అడిగారు రామనాథం గారు. మోహన్కి కళ్ళనీళ్ల పర్యంతం అయ్యి మాట రాలేదు. రజని కృష్ణ వెనక్కి హైదరాబాద్ వెళ్లకుండానే రామనాథం గారు మోహన్ నారాయణల వ్యాపార సంస్థ వార్షికోత్సవం పేరిట ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ఊళ్ళో ప్రముఖులనందరినీ పిలిచారు. మోహన్ నారాయణలని పక్కన కూర్చోపెట్టుకుని ఫంక్షన్లో ఆనందంగా గడిపారు. ఫంక్షన్ అయిన మరునాడే రజని కృష్ణ హైదరాబాద్ బయలుదేరారు. రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కడానికి కారులో బయలుదేరారు. మీ పోలీస్ ఆఫీసర్ ఫ్రెండ్ మోహన్ని వెతకడంలో మంచి సహాయం చేశాడే అంది రజని. తప్పిపోతేనే కదా వెతకడం అన్నాడు నవ్వుతూ కృష్ణ. అదేమిటి, వాడిని ఎక్కడో ట్రైన్లో చూసి తీసుకువచ్చామన్నారు కదా. అదంతా ఏమీ లేదు. ఆ వేళ రాత్రి నువ్వు వాళ్ళిద్దరూ గొడవపడడం గురించి ఫోన్ చేయగానే ఇంకా 1,00,000 పొటెన్సీ హోమియో మందు లాంటిది వేస్తే కానీ మీ బాబాయ్ గారు మారరని అనిపించి అప్పుడే మోహన్కి ఫోన్ చేసి ఏం చేయాలో చెప్పాను. అంతా మన దర్శకత్వంలోనే జరిగింది. వాడెక్కడికి వెళ్ళలేదు. కాకినాడలో మా పోలీస్ ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు అన్నాడు కృష్ణ. హార్ట్ స్పెషలిస్టులకు కూడా బ్రెయిన్ బాగానే పనిచేస్తుందే అంది ప్రశంసాపూర్వకంగా భర్త వైపు చూసి నవ్వుతూ. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.